హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో సర్కిల్స్ లోని ఎక్సైజ్ 10.2 లోని లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ అంటే 11, 12, 13 ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఇది పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ పార్ట్ 2, పార్ట్ 1 చేయడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగనే పాలిటెక్నిక్, అలాగనే ఖచ్చితంగా ఫైనల్ ప్రిపరేషన్ త్వరలో మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ సిలబస్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సిలబస్ అయిపోయిన వెంటనే ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ ఎలాగంటే ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ రావాలంటే మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ప్రాబ్లం అర్థం అవ్వాలి అంటే కూడా ఖచ్చితంగా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ప్రాబ్లం మనం నేర్చుకునేటప్పుడు చిన్న చిన్న పాయింట్స్ అనమాట మిస్ అయ్యేది. ఆ చిన్న చిన్న పాయింట్స్ కానీ మిస్ పట్టుకోలేకుంటే కన్నా ప్రాబ్లం అంతా ఇక్కడ ఎలా చేయాలి అనే థాటే వస్తుంది తప్ప అది ముందరకు వెళ్ళవు. అండ్ అందుకే ప్రతి ఒక్కటి వినడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి. ఓకే, సర్కిల్స్ లోని ఎక్సైజ్ 10.2 లోని 11th క్వశ్చన్. ప్రూవ్ దట్ ద పారాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఇస్ ఏ రాంబస్. ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రాబ్లం మనము ఎక్సర్సైజ్ 10.2 లోని 8th ప్రాబ్లం లో చేసాం అనమాట. సేమ్ ఇలాగనే ఇక్కడ చూడండి, పదం సర్కమ్స్క్రైబింగ్ అంటే చుట్టుముట్టడం. ఏంది? చుట్టుముట్టడం. ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ ద పారాగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఇస్ ఏ రాంబస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నేను ఆల్రెడీ డయాగ్రామ్ గీసాను. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ ని ఒక పారాగ్రామ్ చుట్టుముడుతుంది, అది రాంబస్సా కాదా? ఇదే క్వశ్చన్. ఇంకా మళ్ళీ బాయనండి, ఒక పారాగ్రామ్ ఒక సర్కిల్ ని చుట్టుముడుతుంది, ఆ చుట్టుముట్టే పారాగ్రామ్ రాంబస్ అవుతుందా కాదా? అసలు పారాగ్రామ్ ఏంది, రాంబస్ ఏంది, అది తెలుసుకుందాం ఫస్ట్. అసలు కోఆర్డినేటర్ కే సంబంధం అవుతుంది. ఆల్రెడీ 8th ప్రాబ్లం లో కూడా కోఆర్డినేటర్ గురించి మాట్లాడినాం. ఏంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి, అలాగనే యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, దాని గురించి మాట్లాడుకున్నాం. అసలు కోఆర్డినేటర్ అంటే 4 సైడ్స్ ఉంటుంది, 360 degrees ఉంటుంది, అలాగే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. మరి పారాగ్రామ్ అంటే ఏంది? ఈ కోఆర్డినేటర్ అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. స్క్వేర్ ఉంటుంది, ట్రెపీజియం ఉంటుంది, అలాగనే రాంబస్ ఉంటుంది, అలాగనే స్క్వేర్ ఉంటుంది, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. కానీ పారాగ్రామ్ లో ఓన్లీ 3 మాత్రమే ఉంటుంది. ఏంటివి మనందరికి తెలిసిందే. ఇక్కడ చూడండి, రెక్టాంగులర్, స్క్వేర్, రాంబస్, ఇవన్నమాట. అంటే ఈ మూడింటినే మన పారాగ్రామ్స్ అంటాం. అసలు ఈ పారాగ్రామ్స్ అంటే ఏంది? ఈ పారాగ్రామ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పారాగ్రామ్ అని మాట్లాడుతున్నారు. ఈ పారాగ్రామ్ లో మూడిట్లో రాంబస్ అవుతుందా కాదా అని. ఒకవేళ రాంబస్ కాలే అనుకో మరి కాదు అని రాస్తాం, అయ్యిందనుకో ఎస్ అని రాస్తాం. కానీ రాంబస్ అవ్వాలంటే ఏం కావాలి? ఇక్కడ చూడండి, పారాగ్రామ్ గురించి తెలుసు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది. ఇక చూడండి, ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఏముంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అవును, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండే కదా. ఇంకా ఇక్కడ చూడండి, మనకేమో ఆపోజిట్ సైడ్స్ మొత్తం ఈక్వల్ ఉండాలని మాట్లాడుకున్నాం. కానీ రాంబస్ బాగా చూడండి, మనకి ఇక్కడ రాంబస్ వస్తుందా కాదా అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్స్ కూడా ఏమవ్వాలి, మనకి ఈక్వల్ అవ్వాలి. ఎలా ఈక్వల్ కావాలి? ఏబి ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 4 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి మనకి. బిసి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండే, ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండే. అంటే మనకి ఏంది, 4 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. 4 సైడ్స్ ఈక్వల్ అంటే స్క్వేర్ కూడా వస్తుంది కదా. మరి రాంబస్ ఎందుకు మనం తీసుకుంటాం అంటే ఇక్కడ రాంబస్ వస్తుందా కాదా అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ రాంబస్ అయ్యింది అనుకో, అంటే 4 సైడ్స్ ఈక్వల్ వచ్చింది అనుకో, రాంబస్ అని రాస్తాం. ఓకే, అర్థమైంది? అలా అనమాట. స్క్వేర్ ఎందుకు రాయకూడదు అంటే ఇక్కడ మనల్ని అడిగింది రాంబస్, స్క్వేర్ ఎందుకు వస్తుంది? ఓకే, అర్థమైందా గైస్? ఇది దీని గురించి అనమాట. ఓకే, సరే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ డయాగ్రామ్ గీసాను. ఈ డయాగ్రామ్ ని గమనిస్తే మనకి ఈ కండిషన్ లో రావాలి. ఏంది, 4 సైడ్స్ ఈక్వల్ రావాలి. ఓకే, ఈ సర్కమ్స్క్రైబ్ ఏంది, సర్కిల్ ని చుట్టుముడుతుంది కదా ఈ పారాగ్రామ్, అది రాంబస్ అవుతుందా కాదా? ఇదే క్వశ్చన్ అనమాట. సొల్యూషన్ దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ABCD is a parallelogram. Circumscribing in a circle. ఓకే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉండే మనకి? PQRS. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే ఏంది? సర్కిల్ కి ఒక టాంజెంట్ కి టచ్ అవుతుంది చూడండి, అక్కడనే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు? PQRS is a point of contact.
ఓకే తర్వాత ఇది రాయాలి. ఎలా రాయాలి ఇక్కడ చూడండి. అసలు ఏంది ఇప్పుడు వీ కెనాట్ అర్థం అంటే మనకి ఇవి అన్ని ఈక్వల్ రావాలి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ రావాలి. దానికోసం చూడండి అంటే మనకి ఇవి ఈ సైడ్ ఈక్వల్ రావాలి, ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ మొత్తం ఈక్వల్ రావాలి. ఆ ఈక్వల్ కోసం చూడండి మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్లు ఏంది మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ పాయింట్స్ ఏముంటాయి మనకి ఇవే పారలోగ్రామ్ కొనేటివే ఏ బి క్యూ సారీ ఏ బి సి డి ఇవి మనకి ఎక్స్టర్నల్ పాయింట్స్. ఈ ఎక్స్టర్నల్ పాయింట్స్ చూస్తే మనకి ఇక్కడ ఇవి కదా ఎక్స్టర్నల్ పాయింట్స్. ఇక్కడ చూడండి we can order the length of the tangent draw from the external point to the circle or equal. దీని గురించి చెప్పాను. అంటే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ గాన మనకి 2 టాంజెంట్స్ గాన టచ్ అయ్యాయి అనుకో దానికి అర్థమైంది ఈ టాంజెంట్స్ ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది అంటే ఈ టాంజెంట్ ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. ఎందుకు బాగా గమనించండి ఇది దీని గురించి మాట్లాడడం ఏది థీరం 10.2 ఇదే చెప్తుంది అనమాట మనకి. ఓకే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కాడ టచ్ అయిన టాంజెంట్స్ ఏమవుతుంది మనకి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఏ ఫస్ట్ ఏ తీసుకున్నాం. ఏ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్ అండ్ అంటే ఇక్కడ చూడండి ఏపీ ఏఎస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ అదే చెప్తున్నది. ఎందుకు నేను ఈక్వల్ గా రాసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్టర్నల్ పాయింట్స్ కి మనకి టాంజెంట్స్ కి ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. ఇగో వీ కెన్ దట్ ఇగో మీరు ఇక్కడ ఈ పాయింట్ రాసుకోవాలి చూడండి ఏది దీని తర్వాత ఇది రాసుకొని ఇక్కడ నెక్స్ట్ పదం. ఓకే డ్రా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్ అంటే ఆ సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ కి టచ్ అయిన టాంజెంట్స్ ఈక్వల్ గా ఉంటుంది. అదే రాశారనమాట. అంటే ఫస్ట్ కండిషన్ ఏమొస్తుంది మనకి ఏ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఇక్కడ చూడండి ఏ ఎక్స్టర్నల్ పాయింట్ కి ఏమొస్తుంది మనకి ఫస్ట్ కండిషన్ ఏపీ అలాగనే ఏఎస్ ఇది ఫస్ట్ కండిషన్ నంబర్ 1. మళ్ళా ఎక్స్టర్నల్ పాయింట్ బికి ఈ రెండు టాంజెంట్స్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది అంటే బిపి ఈక్వల్ టు బిక్యూ ఇది నంబర్ 2. నెక్స్ట్ సి ఎక్స్టర్నల్ పాయింట్ ఏముంది సిఆర్సిక్యూ ఇది థర్డ్ది. మళ్ళీ ఎక్స్టర్నల్ పాయింట్ 4 డి సారీ ఏంది ఎక్స్టర్నల్ పాయింట్ డిఆర్డిఎస్ ఏంది డిఆర్డిఎస్ ఇది నంబర్ 4. ఇప్పుడు ఏం చేయాలా సేమ్ ఇది ఎలా అంటే చెప్తున్నాం మళ్ళా సేమ్ ఎలా అంటే ఎగ్జాంపుల్ సారీ ఎక్సర్సైజ్ 10.2 8th క్వశ్చన్ ఎలా చేసామో అలాగనే అక్కడ క్వాడ్రాటికల్ అని మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ పారలోగ్రామ్ మాట్లాడడం జరుగుతుంది అంతే. యాడింగ్ ఆల్ ఈక్వేషన్స్ 1 2 3 4 యాడ్ చేద్దాం అన్ని. ఇక్కడ చూడండి యాడ్ చేస్తే అన్ని యాడ్ చేయండి అన్ని ఏపీ ప్లస్ తర్వాత బిపి ప్లస్ అలాగనే సిఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్ టు మళ్ళా ఏఎస్ ప్లస్ బిక్యూ ప్లస్ అలాగనే సిక్యూ ప్లస్ డిఎస్. ఓకే అన్ని యాడ్ చేసాం. ఇక్కడ భాగం నుంచి ఇక్కడ చూడండి పిపి సిఆర్ఆర్ ఎస్ ఇక్కడ చూడండి ఎస్ క్యూ ఓకే అని మామూలుగా కమ్యుటేటివ్ ప్రాపర్టీ చెప్పినాను 8th క్వశ్చన్ లోనే చెప్పినాను. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే నువ్వు ఎలాగైనా కలుపు అంటే ఎన్ని పాజిటివ్ నంబర్లను నువ్వు తీసుకొని ఎన్ని విధాలుగా కలుపు ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అన్ని ఈక్వల్ అయిపోయినాయి ఇవన్నీ ఈక్వల్ అయిపోయినాయి మనం ఎలా కలిపినా ఏమవుతుంది ఈక్వల్ అని వచ్చేస్తుంది. ఓకే ఫస్ట్ కండిషన్ ఏపీ ప్లస్ బిపి ప్లస్ తర్వాత సిఆర్డిఆర్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఏఎస్ డిఎస్ అదే చెప్తున్నాను ఎలాగైనా కలపొచ్చు మనం. ఓకే ప్లస్ తర్వాత బిక్యూ ప్లస్ సిక్యూ ఇక్కడ కండిషన్ చూడండి ఏపీ ప్లస్ బిపి అదే ఇక్కడ చూడండి ఏపీ ప్లస్ బిపి అంటే ఇప్పుడు మొత్తం ఏం రాయొచ్చు మనము ఏబి రాయొచ్చు. అర్థమవుతుందా అంటే ఒక లైన్ లో మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అయింది అనుకో ఇది ఏ ఇది బి ఇది సి అనుకో నేను ఏం చెప్తాను నాకు ఏసీ లైన్ కావాలంటే ఏమేం కలపాలి బాగుండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు కావాలంటే ఏమేం కలపాలి ఏబి ప్లస్ బిసి కలపాలి రైట్. అంటే నాకు ఈ రెండు వస్తే నేను డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు ఏసీ రాసుకోవచ్చు. అందుకే
ఏపీ ప్లస్ బీపీ ఏమవుతుంది నాకు ఏబి అవుతుంది ప్లస్ సిఆర్ డిఆర్ ఇక్కడ చూడండి సిఆర్ డిఆర్ అంటే ఏమని రాయొచ్చు డిసి ఈక్వల్ టు మళ్ళా ఏఎస్ డిఎస్ అంటే ఏం రాయొచ్చు ఏడి ప్లస్ బిక్యూ సిక్యూ ఏంది బిక్యూ సిక్యూ అంటే ఏం రాయొచ్చు బిసి ఓకే ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది ఏబి ప్లస్ డిసి ప్లస్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బిసి వచ్చింది ఓకే ఇక్కడతో అయిపోయిందా ఇక్కడ చూడండి పారలోగ్రామ్ లో ఎప్పటికైనా ఇక్కడ మనకి పారలోగ్రామ్ కదా మాట్లాడుతుంది మనం పారలోగ్రామ్ నుంచి రాంబసా కాదా అని చేయాలి కాబట్టి ఇక్కడ బాగా చూడండి పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది ఏంది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది పారలోగ్రామ్ లో గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ అదే రాయాల్సింది పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటుంది ఓకే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ parallelogram ఆర్ ఈక్వల్ అంటే ఎప్పటికైనా పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఏమవుతుంది మనకి ఈక్వల్ అయిపోతుంది రైట్ అంటే ఇప్పుడు నాకు ఏబికి ఈక్వల్ ఏమవుతుంది డిసి అవుతుంది డిసి ఈక్వల్ టు ఏబి అవుతుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఏబి ప్లస్ అంటే డిసి బదులు నేను ఏం రాయొచ్చు ఇప్పుడు బాగా చూడండి ఏబికి ఈక్వల్ ఏమైంది డిసి ఏబికి ఆపోజిట్ సైడ్ ఏముంది డిసి అయింది రైట్ ఇంకో కండిషన్ ఏముంది బీసీకి డిఏ ఈక్వల్ అయింది అర్థమవుతుందా పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ అనేటివి ఈక్వల్ గా ఉంటుంది అంటే ఏబి బదులు ఇక్కడ చూడండి ఏబి అలాగే రాసుకోండి డిసి బదులు ఏమని రాసుకోవచ్చు ఏబి రాసుకోవచ్చు ఏబి ఈక్వల్ టు ఎందుకు ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ లో ఈక్వల్ ఉంటుంది మనం పారలోగ్రామ్ నుంచి రాంబస్ చేయాలి ఆ రాంబస్ అవ్వాలంటే మనకు అన్ని ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి ఓకే ఏబి ఈక్వల్ టు ఏబి అలాగనే ఏడి ఇక్కడ చూడండి ఏడి బదులు ఏమని రాసుకోవచ్చు బీసీ ఇక్కడ బీసీ బదులు ఏమని రాసుకోవచ్చు ఏడి రాసుకోవచ్చు అంటే మొత్తం చూడండి ఇక్కడ 2ab ఈక్వల్ టు 2ad 2 క్యాన్సల్ ఏం మిగిలింది ఏబి ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏడి అని మిగిలింది ఓకే ఇక్కడ కండిషన్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ బాగా గమనిస్తే మళ్ళీ ఇంకొకసారి చేద్దాం ఇది 1 అనుకుందాం మళ్ళీ ఇక్కడ ఇంకోసారి ఏబి ప్లస్ ఈ కండిషన్ డిసి ఈక్వల్ టు ఏడి ప్లస్ బిసి ఇందాకనే మాట్లాడుకున్నాం ఇప్పుడు డిసి బదులు ఏబి బదులు డిసి పెట్టుకుందాం ఇక్కడ డిసి బదులు ఏబి రాసాం కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఏబి బదులు ఏమని రాయొచ్చు డిసి రాయొచ్చు డిసి ప్లస్ మళ్ళా డిసి ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఏం చేసాము బీసీ బదులు ఏడి రాసాం ఇక్కడ ఏడి బదులు బీసీ రాద్దాం ఇప్పుడు బీసీ ప్లస్ బీసీ ఓకే అంటే ఎందుకో ఆపోజిట్ సైడ్స్ లో పారలోగ్రామ్ లో ఈక్వల్ అవుతుంది అదే ఇక్కడ కండిషన్ 2dc ఈక్వల్ టు 2bc 2 క్యాన్సల్ ఇంకా dc ఈక్వల్ టు bc ఇప్పుడు 1 and 2 మళ్ళీ ఈక్వల్ అయిపోతున్నాయి మనకు అన్ని ఆల్రెడీ ఈక్వల్ కదా 1 and 2 1 and 2 ఏమొచ్చింది AB ఈక్వల్ టు AD ఈక్వల్ టు DC ఈక్వల్ టు BC అంటే ఇప్పుడు చూడండి AB ఈక్వల్ టు AD అయింది DC అయింది అలాగే BC అన్ని ఈక్వల్ అయినాయి అన్ని ఈక్వల్ అయినంటే ఇది ఏంది మనకి అన్ని ఆపోజిట్ సైడ్స్ అన్ని ఈక్వల్ అయినాయి ఇక్కడ రాంబస్ లో మనకి ఏం కావాలి అన్ని ఈక్వలే కావాలి వచ్చేసిందా అంటే therefore ABCD is a rhombus ఓకే అర్థమైందా ABCD is a rhombus మాట అంటే మనకి మొత్తం ఈక్వల్ ఒకసారి అర్థం కాకుండా స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది నోట్ డౌన్ గైస్ ట్రయాంగిల్ ABC వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది పబ్లిక్ ఎగ్జామినేషన్ కి అంటే CBSE ప్రకారం అయితే 3 times అడిగారు అనమాట దీని గురించి చాలా సార్లు అడిగారు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా కొంచెం లెంతీ ప్రాబ్లం అన్నా చాలా ఈజీ ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చాలా ఈజీ కానీ అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ చూడండి చాలా ఈజీగా ఉంటుంది A circle ABC is a draw that circumscribe ఇక్కడ చూడండి a circle from radius 4 centimeters such that the segment BD and DC to which BC is divided by the point of contact D or the length of the lengths 8 centimeters and 6 centimeters respectively find the sides of AB AC మనం ఏం అనుకోవాలి AB AC క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మెయిన్ పాయింట్ క్వశ్చన్ అర్థం చేయాలి క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ప్రాబ్లం చేయగలవు ఇక్కడ చూడు ఏ ట్రయాంగిల్ ABC ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్ లో ఇలా ఇవ్వడం జరిగింది ట్రయాంగిల్ ABC ఓకే ABC ట్రయాంగిల్ ఇక్కడికి అయిపోయింది ఈ డ్రా ద సర్కమ్స్క్రైబ్ ఏం చెప్పినాను
ఒక ట్రయాంగిల్ సర్కిల్ ఏం చేస్తుంది, చుట్టుముడుతుంది. సర్కంస్క్రైబ్ అంటే ఏంది, చుట్టుముట్టడం. సర్కంస్క్రైబ్ ఏ సర్కిల్, ఆ సర్కిల్ ఒక సర్కిల్ ని చుట్టుముడుతుంది. ఓకే, ఈ సర్కిల్ ని ట్రయాంగిల్ అనేది చుట్టుముడుతుంది. ఓకే, ఫ్రమ్ రేడియస్, ఆ సర్కిల్ రేడియస్ ఎంత, 4 సెంటీమీటర్స్. ఓకే, 4 సెంటీమీటర్స్. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సచ్ దట్ ద సెగ్మెంట్ అంటే ఏంది, ఒక లైన్ ని డివైడ్ చేస్తుంది. ఏంది, ఒక లైన్ ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎలాగా, బీడీ డిసి, అలా ఇగో బీడీ డిసిగా డివైడ్ చేస్తుంది. దేన్ని, విచ్, బీసీ లైన్ ని. అర్థమైందా, బీసీ లైన్ ని బీడీ బీసీగా డివైడ్ చేస్తుంది ఒక సెగ్మెంట్. ఈస్ డివైడ్ బై ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి, ఆ డివైడ్ అయిన చోట పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి అంటాం. ఓకే, ఇడికి అయిపోయింది. ఆర్ లెంత్స్ ఇది 8 సెంటీమీటర్స్, అలాగనే అండ్ ఇది 6 సెంటీమీటర్స్. ఎక్కడ నుంచి వచ్చింది, ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇక్కడ బాగా చూడండి. ఫస్ట్ ఏముంది, బీడీ, ఇగో బీడీ 8 సెంటీమీటర్స్. తర్వాత ఏముంది, బీసీ, బీసీ ఎంత 6, సారీ ఏది బీడీ 8 సెంటీమీటర్స్, డిసి 6 సెంటీమీటర్స్. ఓకే, ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ది, అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, ఏబి అంటే మనం ఇగో ఏ బి ఈ లెంత్, అలాగనే ఏసి ఈ సైడ్స్ లెంత్ మనం కనుక్కోవాలి. అర్థమైందా, ఇది క్వశ్చన్. క్లియర్, ఎలా కనుక్కోవాలి మరి. ఇక్కడ బాగా గమనిస్తే, ఇక్కడ బాగా గమనించండి, ఒక లైన్ ఒక సర్కిల్ ని టచ్ చేస్తున్నది మనకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పినాం. ఒక టాంజెంట్ ఒక సర్కిల్ ని గాన టచ్ చేసిన చోటనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాం. ఇక్కడ ఇది కూడా అదే మాట, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డి. అంటే ఇక్కడ ఏమైంది, పాయింట్ టచ్ అయిన చోట డి అనుకున్నాం. అంటే ఇక్కడ కూడా టచ్ అవుతుంది కదా, అంటే ఇక్కడ కూడా ఏమనుకున్నాం, దీన్ని ఎఫ్ అనుకున్నాం, దీన్ని ఈ అనుకున్నాం. ఓకే, టచ్ అవుతుంది కదా ఇక్కడ మరి. అంటే ఇప్పుడు దీని కూడా లెంత్ ఎంత ఉంటుంది, 4 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా ఏముంటుంది, 4 సెంటీమీటర్స్. ఎందుకు, సర్కిల్ మొత్తం ఎంత 4 సెంటీమీటర్స్ అని మనకు చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ బాగా గమనిస్తే వీటిని డైరెక్ట్ గా కనెక్ట్ చేద్దాం. ఇంకా ఓకే, ఇప్పుడు క్లియర్. ఇప్పుడు చూస్తే ఇంకొక పాయింట్ వీడికి అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అన్ని కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలా, మనకేం కావాలా, ఏసీ లెంత్ ఏబి లెంత్ కావాలి. రైట్, మనం దానికి అనుకున్నాం. ఇక్కడ గమనిస్తే ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉంది. మనకి అందరు థీరం 10.2 తెలుసు. మనం ఇప్పటి వరకు ప్రాబ్లం చేసాం. వీ కెనాట్ దట్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ గాన మనకి ఒక లైన్స్ గా టచ్ అయిందనుకో, ఆ రెండు టాంజెంట్స్ ఏమవుతుంది, ఈక్వల్ లెంత్ అవుతుంది. అంటే ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, 6 సెంటీమీటర్స్. ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉందంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, 8 సెంటీమీటర్స్. అదే కదా చెప్తున్నది. వీ కెనాట్ దట్ ఇస్ థీరం 10.2. ఇది 10.2 చూడండి. వీ కెనాట్ దట్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్, దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ గాన రెండు టాంజెంట్స్ గాన టచ్ అయితే ఆ రెండు టాంజెంట్స్ ఏమవుతుంది, ఈక్వల్ లెంత్ ఉంటుంది. ఓకే, వీడికి అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు, ఇక్కడ ఏబి లెంత్ కనుక్కోమన్నారు, ఏసీ. అసలు ఏబి ఎక్కడ ఉంది మనకి, ఏబి కదా. ఏబి కావాలంటే ఏంది, 8 ప్లస్ ఎక్స్, మనకి తెలుగు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఏసీ కదా, ఏసీ కనుక్కోవాలంటే ఏం చేయాలా, 6 ప్లస్ ఎక్స్. ఎందుకు దీన్ని ఎక్స్ సేమ్ అనుకున్నానంటే, మనకేంది ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ కి రెండు టాంజెంట్స్ ఈక్వల్ ఉంటుంది. అంటే ఒక్కటిగా అనుకుంటే చాలా ఆటోమేటిక్గా ఇది కూడా వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలి మరి, ఈ లెంత్ కలిపితే మనకి ఏసీ లెంత్ వస్తుంది. మళ్ళీ అలాగనే ఈ లెంత్ కలిపితే ఏబి లెంత్ వస్తుంది. ఎలా కనుక్కోవాలి మరి, దానికి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వాడతాం. అర్థమైందా, దాని ఎలా. ఫస్ట్ మీరు చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్కిప్ చేయకుండా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వాడాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని మన అందరూ తెలుసు. కానీ ఇక్కడ బేస్ ఏమో ఇది, హైట్ ఏమో ఇది. హైట్ ఇయ్యలేదు కదా మనకి అనే డౌట్ రావచ్చు. కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోనిక రూట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి నేను రాస్తాను, రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనమాట. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ సైడ్స్ అన్ని రాసుకుంటాను. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినది ఏంది, మనకి ఏమి ఇచ్చినారో అదే రాద్దాం. ఓకే, ఫస్ట్ ఇది రాయాలి చూడండి మీరు, వీ కెనాట్ దట్ ద టాంజెంట్స్ అది రాయాలి. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి, బిడిఎఫ్సి ఈక్వల్ ఎంత ఉంది కదా, 6 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ అది రాయాలి చూడండి, వీ కెనాట్ దట్ అని అది రాసిన తర్వాత ఇప్పుడు రాయాలి. డిసి ఇక్కడ చూడండి, సిడి ఈక్వల్ టు సిఎఫ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఇది ఫస్ట్ పాయింట్. మళ్ళా బిడి
ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు 8 సెంటీమీటర్స్. ఓకే, తర్వాత ఏఎఫ్ ఏఎఫ్ ఈక్వల్ అని x సెంటీమీటర్స్. ఎందుకో ఎక్స్టర్నల్ పాయింట్ కదా, ఈ రెండు టాంజెన్స్ కలిసిపోయినాక వాటి టాంజెన్స్ లెంత్ ఏముంటుంది, ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ CBA. ఓకే, క్లియర్. తర్వాత x సెంటీమీటర్స్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ రాసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి ఈ సైడ్స్ AC. ఇక్కడ చూడండి AC వాల్యూ ఏముంది, x ప్లస్ 6 కదా, ఆ లెంత్ మొత్తం x ప్లస్ 6. తర్వాత AB కావాలంటే ఏం చేయాలి మనము, 8 ప్లస్ x కలపాలి, 8 ప్లస్ x కలపాలి. ఓకే, ఎలా కనుక్కున్నా ఓకే, x ప్లస్ 8 అన్న x ఎట్లా రాసుకున్నా ఓకే. తర్వాత BC అంటే ఎంత, 8 ఒక 6 ఎంత, 14 సెంటీమీటర్స్. ఓకే రైట్, ఇవి అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి దీన్ని మొత్తం ఏ అనుకుందాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది A, ఇది B, ఇది C. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోని ఇక ఫార్ములా ఫస్ట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి BC వాల్యూ మొత్తం ఏమనుకున్నాం, A అనుకున్నాం. అసలు BC వాల్యూ ఎంత వచ్చింది మనకి, 14 కదా, అంటే A ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. బాగా చూడండి, నేనేం వేరేది ఏం రాయట్లేదు. దీన్ని ఏమనుకున్నాం మనము, BCని A అనుకున్నాం, అందుకే BC వాల్యూ ఎంత వచ్చింది, 14 సెంటీమీటర్స్. మరి B ఏమనుకున్నాము, స్మాల్ BA B ఈక్వల్ టు ఏమనుకున్నాం మనము, BA వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి BA వాల్యూ ఎంత, x ప్లస్ 8. తర్వాత C వాల్యూ చూడండి, C వాల్యూ ఏమనుకున్నాం, AC వాల్యూ ఎంత, 6x, అంటే 6 ప్లస్ x. రైట్, మనకి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోని ఫస్ట్ S ప్లస్ A ప్లస్ B ప్లస్ C బై 2. ఓకే, ఫస్ట్ దీన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏ ఎంత మనకి 14 ప్లస్ B ఎంత వచ్చింది మనకి x ప్లస్ 8 ప్లస్ C ఎంత వచ్చింది 6 ప్లస్ x బై 2. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ 14 ఒక 6 ఎంత అవుతుంది 20 ప్లస్ 8 ఎంత 28, 2x ప్లస్ 28 బై ఇది x కలిపిన 2x 14 6 8 కలిపితే 28, కింద డినామినేటర్ లో 2. దీన్ని డివైడ్ చేయండి మొత్తము, ఇక్కడ బాగా డివైడ్ చేసి ఇక్కడ చూడండి ఎలా వస్తుంది. ఈ డినామినేటర్ 2 ని మళ్ళా 2x బై 2 ప్లస్ 28 బై 2, 2 1 జా 2 క్యాన్సల్, 2 1 జా 2 14 జా అంటే ఎంత వచ్చింది x ప్లస్ 14. ఏది దీని వాల్యూ, s వాల్యూ వచ్చింది x ప్లస్ 14. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుకొని ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోనిక ఇక్కడ చూడండి రూట్ s మైనస్ a s మైనస్ b s మైనస్ c, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కనుక్కోనికి ఏరియా ఆఫ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. రూట్ s వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి x ప్లస్ 14 కదా, x ప్లస్ 14 మళ్ళా బ్రాకెట్ చేసినాను. s వాల్యూ ఎంత x ప్లస్ 14 మైనస్ ఏ వాల్యూ ఎంత మనకి 14 కదా 14 మళ్ళా బ్రాకెట్ s వాల్యూ ఎంత x ప్లస్ 14 మళ్ళా ఇక్కడ చూడండి ఇది s. b వాల్యూ ఎంత x ప్లస్ 8 బ్రాకెట్ s వాల్యూ ఎంత x ప్లస్ 14 మైనస్ c వాల్యూ ఇక్కడ చూడండి దీన్ని x ప్లస్ 6 గా రాసుకుందాం. అంటే ఎప్పుడు వాల్యూస్ అండ్ వేరియబుల్స్ అనేవి ఫస్ట్ ఉండాలి మనకి. x ప్లస్ 6 ఎలా రాసుకున్నా ఒకటే ఏం పర్లేదు. ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేద్దాం ఇంకా లోపల. ఇక్కడ చూడండి x ప్లస్ 4 దాన్ని ఏం చేయలేదు కాబట్టి అలాగే ఉండాలి. ఇక్కడ చూడండి 14 లో 14 పోతే 0 అవుతుంది. ఇంకేం మిగులుతుంది మనకి ఇంటూ x, ఇక్కడ బ్రాకెట్ అంటే ఏంది ఇంటూ x. ఇక్కడ చూడండి ప్లస్ x మైనస్ x క్యాన్సల్, 14 లో 8 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది 6 మిగులుతుంది. 14 లో 8 పోతే 6 మిగులుతుంది. ప్లస్ x మైనస్ x క్యాన్సల్, 14 లో 6 పోతే ఎంత మిగులుతుంది 8 మిగులుతుంది. ఓకే, ఈక్వల్ టు రూట్ దీన్ని 1 అనుకుందాం. ఇంకా డైరెక్ట్ ఏమనుకుందాం ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఇది 1 అనుకుందాం సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, దీన్ని 1 అనుకుందాం. మరి ఇప్పుడు ఇంకేం చేయాలా
ఇప్పుడు ఈక్వల్ మొత్తం ట్రయాంగిల్ ఏరియా కనుక్కున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఇదంతా ఏంటంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఆ ఎక్స్ వాల్యూ దీనికి కలిపేస్తే దీనికి కలిపేస్తే మనకి వాటి ఆన్సర్స్ అనేటివి వస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు వరకు ఏం కనుక్కున్నాము బాగా చూడండి. ఇప్పటి వరకు పూర్తి ట్రయాంగిల్ ఏరియా కనుక్కున్నాం, రైట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది, ఇది కూడా ఒక ట్రయాంగిల్, ఇది కూడా ఒక ట్రయాంగిల్. దీనికి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వాడాలి. ఎందుకు దానికి వేరు దీనికి వేరు వాడినాం అంటే ఇక్కడ మాట్లాడింది ఇక్కడ హైట్ లేనందుకు నేను ఏం చేశాను, ఈక్వలేటరల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాడినాను. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఫస్ట్ ఎస్ ఇది, తర్వాత ఈ ఫార్ములా ఈ ఎస్ కనుక్కోనికనే నేను ఇది ప్రాసెస్ చేశాను అనమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి మరి బాగా, ఇప్పుడు మామూలుగా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆన్సర్, మామూలుగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆన్సర్ కనుక్కోవాలి. మరి ఆ ట్రయాంగిల్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి, బాగా చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ 3 ఉన్నాయి మొత్తం, బాగా చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మొత్తము, హైట్ ఉన్నట్టు బాగా చూడండి 1 2 3. ఓకే, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంది, ఈక్వల్ టు ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ ఓసిబి ప్లస్ ఇంకొక ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ అనమాట. ఏది ట్రయాంగిల్ ఏబి ప్లస్ తర్వాత ఇంకో ట్రయాంగిల్, భాగాలు చేస్తాం అంతే, ఇప్పుడు ఏం లేదు. ఓకే, తర్వాత ట్రయాంగిల్ ఇంకోటి ఏముంది ఓఏసి రైట్. ఇప్పుడు అయిపోయింది. మరి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ జనరల్ ఫార్ములా ఏంది మనకి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోనిక ఇక్కడ చూడండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎందుకు ఆ ఫార్ములా వాళ్ళు అంటే ఇక్కడ మనకి బేస్ తెలుస్తుంది, హైట్ తెలుస్తుంది. బేస్ ఏది, ఇవి బేస్ లో అవుతాయి, హైట్ ఏమవుతాయి, ఇగో 4 సెంటీమీటర్స్. క్లియర్. ఓకే, మరి ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మరి చేద్దాం మరి మొత్తం, రైట్. ఈక్వల్ టు ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకోవాలి. ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏది ఓసిబి, ఏది ఓసిబి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, దానికి ఏంది హాఫ్ ఇంటూ బేస్. బేస్ అంటే ఏంది మనకి బీసీ కదా, ఇగో ఈ ట్రయాంగిల్ కి బేస్ ఏమవుతుంది బీసీ లెంత్ ఎంత అనుకున్నాం మనం. ఇక్కడ చూడండి బీసీ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి, బీసీ మొత్తం ఎంత 14 ఇంటూ ఇక్కడ చూడండి మళ్ళా హైట్ ఏది ఓడి కదా, ఆ హైట్ ఎంత 4 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి 4 సెంటీమీటర్స్ 4 ప్లస్ ఇగో ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ ఓఏబి. ఇప్పుడు నేనంతా ఏం చేస్తున్నా అంటే ఒక ఫుల్ ట్రయాంగిల్ ని కనుక్కున్నాం. ఇప్పుడు ఇంకొక ఆ ట్రయాంగిల్ కి భాగాలుగా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఉంది అనుకోండి, ఆ బిస్కెట్ మనం ఏం చేస్తాము, ఫుల్ బిస్కెట్ ఉంది ఒకటి, మళ్ళీ దాన్ని భాగాలు చేద్దాం, దాని వాల్యూ ఏమైనా తగ్గుతుందా, అంతే బిస్కెట్ ఉంటుంది కదా, ఏమంటే భాగాలైంది అంతే. ఓకే, ఇప్పుడు నేను భాగాలు చేసుకుంటాను అనమాట ఆ ట్రయాంగిల్. ఎందుకు ఈ ఎక్స్ వాల్యూ కనుక్కొని చూడండి ఆఫ్ బేస్ అంటే ఏందేమో ఇగో ఏది ట్రయాంగిల్ ఓఏబి బేస్ ఏమవుతుంది బి కదా, ఏబి అనేది బేస్ అవుతుంది. ఏబి అంటే ఏమనుకున్నాం మనం ఎక్స్ ప్లస్ 8 ఇంటూ హైట్ ఏముంది మనకి, హైట్ ఎంత 4 అవుతుంది, ఇగో ఇదే హైట్ దాన్ని. తర్వాత ప్లస్ మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ ఏఓసి అంటే మళ్ళా ఆఫ్ ఇంటూ బేస్ ఏంది మనకి, ఇగో ఏసి అనేది బేస్, దానికి ఏసి అనే వాల్యూ ఎంత వచ్చింది మనకి ఎక్స్ ప్లస్ 6. ఓకే, ఇక్కడ చిన్నగా రాస్తాను, ఆఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 హైట్ ఎంత ఇంటూ 4 ఏంది ఇంటూ 4 బేస్ ఇంటూ హైట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చూడండి 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా రాయండి. సేమ్ అక్కడ ఉన్నది రాయండి, జాగ్రత్తగా రాసుకోలేదు, క్యాలిక్యులేషన్ కాడ ఇబ్బంది పడొద్దండి. సారీ 2 క్యాన్సిల్ చేశాను కదా. ఇక్కడ చూడండి 14 బాగా చూడండి 14 ఇంటూ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 8 ఇంటూ 2 ఇగో 2 మిగిలింది ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 6 ఇంటూ 2. ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోయింది, డినామినేటర్ అన్ని 2 క్యాన్సిల్ చేసేసాను. ఇక్కడ చూడండి 14 2 జా 28 ప్లస్ ఇక్కడ బ్రాకెట్ తో ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 8 2 జా 16 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 6 2 జా 12 రైట్. అన్ని ఎక్స్ కలపండి, x 2x 4x ప్లస్
28 16 12 కలపండి 28 16 12 8 ఒక 2 10 10 ఒక 6 16 2 3 4 5 ఎంత వచ్చింది 56 ఓకే దీంట్లో ఏమన్నా కామన్ చేయొచ్చా 4 టేబుల్ కామన్ చేయొచ్చు 4 టేబుల్ కామన్ చేద్దాం 4 తీస్తే x 56 ఎన్ని టైమ్స్ అవుతుంది 4 టేబుల్ లో ఇక్కడ చూడండి 2 2 జా 2 4 1 జా 4 1 మిగులుతుంది 6 4 4 జా 16 0 అంటే ఎంత 14 టైమ్స్ ఓకే క్లియర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఆ మూడు భాగాలు ఏం చేశాను విడగొట్టేసాను అనమాట నేను ఓకే అంటే ఇప్పుడు ఈ రెండు ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుందా ఎందుకు ఈక్వల్ అవుతుంది అలా ఎలా ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇదేమో ఫుల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఇది 1 వచ్చినది ఇప్పుడు ఏం చేశాను నేను భాగాలు చేశాను కదా ఆ భాగాలు చేసినది కూడా మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది 4 × x + 14 వచ్చింది రైట్ అంటే మొత్తం సమానమే అయిపోతుంది అంటే ఫ్రమ్ 1 = 2 రైట్ 1 ఏమొచ్చింది మనకి రూట్ x + 4 × x ఇంటూ మొత్తం ఇంటూ 6 × 8 ఓకే ఈక్వల్ టు బాగా చూడండి మళ్ళా 2 ఏముంది 4x + 14 ఓకే ఈ రెండు ఈక్వల్ ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అక్కడేమో భాగాలు చేసినట్టు ఇక్కడేమో మొత్తం అంది అంతే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్ అవతల పోతే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది ఇక్కడ చూడండి ఫార్ములా √x = x² గా రాసుకోవచ్చు అంటే రూట్ అవతల పంపిస్తే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది అంటే x + 14 × x × 6 × 8 ఓకే ఈక్వల్ టు 4 × x + 14 హోల్ స్క్వేర్ అవతల రూట్ అవతల పంపిస్తే ఏమైంది స్క్వేర్ అయింది నేను మిగతాది అలాగనే రాశాను ఓకే ఏం చేంజ్ చేయలేదు x + 14 × x × 6 × 8 ఈ స్క్వేర్ రెండింటికి సమానం చేయండి ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు a × a కదా ఏ స్క్వేర్ ఎలా రాయొచ్చు a × a అంటే ఇప్పుడు నేను 4 స్క్వేర్ ని అంటే ఈ స్క్వేర్ దీనికి సమానం 4 స్క్వేర్ ని ఏమని రాయొచ్చు 4 × 4 వీడికి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ ఇంటూ x + 14 × x + 14 అర్థమవుతుందా ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంటే 4 × 4 గా రాసుకున్నాను ఈ స్క్వేర్ దీనికి కూడా సమానం దేనికి x + 14 కి అందుకే డబుల్ రాసుకున్నాను మళ్ళా ఓకే క్యాలిక్యులేషన్ చేద్దాం ఇక్కడ చూడండి x + 14 x + 14 క్యాన్సల్ ఎందుకు ఈక్వల్ సమానం అయిపోతుంది ఓకే తర్వాత ఇక్కడ చూడండి 2 2 జా ఇక్కడ చూడండి అయ్యింది 2 2 జా 2 3 జా ఓకే మళ్ళా 4 1 జా 4 2 జా రైట్ మళ్ళీ 2 2 క్యాన్సిల్ చేద్దాం క్యాలిక్యులేషన్ కూడా కన్ఫ్యూజ్ కావద్దండి బాగా ఒక్కసారి వినండి స్కిప్ చేయకుండా వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే ఇంకా ఏం మిగిలింది x × 3 మిగిలింది అంటే 3x ఓకే ఇంకా అంతా క్యాన్సిల్ అయిపోయింది ఈక్వల్ టు బాగా చూడండి మళ్ళీ యువతలు ఏం మిగిలింది x + 14 మిగిలింది బాగా చూడండి మొత్తం క్యాన్సిల్ చేసినాను ఇవంతా క్యాన్సిల్ చేసేసాను అనమాట ఈక్వల్ సమానం ఉన్నప్పుడు ఈక్వల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు 3x x యువతలకు వస్తే ఏమవుతుంది మైనస్ ప్లస్ x యువతలకు వస్తే -x ఈక్వల్ టు 14 3x లో ఒక x పోతే 2x అవుతుంది ఈక్వల్ టు 14 ఓకే ఇక్కడ చేద్దాం ఇంకా అయిపోయినకి వచ్చింది x వాల్యూ వస్తుంది చూడండి మనకి 2 × s అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అంటే x = 14/2 2 1 జా 2 7 జా అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి x = 7 సెంటీమీటర్స్ ఇది మన x వాల్యూ అదేనా మనల్ని x వాల్యూ అనుకోమంది అది కాదు ఏంది మనల్ని కనుక్కోమంది AB AC కనుక్కోమన్నారు అంటే AB = AB అంటే ఏంది మనకి వచ్చింది x + 8 కదా x + 8 ఈక్వల్ టు x ఎంత వచ్చింది 7 + 8 ఎంత కలపండి మొత్తము ఎంత 15 సెంటీమీటర్స్ ఇది ఫస్ట్ అయిపోయింది తర్వాత ఇంకోటి AC వాల్యూ ఎంత వచ్చినారు మనకి ఇక్కడ AC వాల్యూ ఎంత వచ్చింది x + 6 వచ్చింది అంటే x + 6 ఈక్వల్ టు x ఎంత మనకి 7 + 6 ఎంత వస్తుంది 14 సెంటీమీటర్ ఓకే ఇది మన ఆన్సర్ అన్నమాట అర్థమైందా ఇదంతా ప్రాసెస్ ఏంటంటే ఆ ట్రయాంగిల్ రెండు సార్లుగా చేస్తున్నాం ఫస్ట్ ఒకసారి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వాడతాం తర్వాత ఈ భాగాలకి సపరేట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాడతాం అలా రెండు ఈక్వల్ చేసుకొని క్యాలిక్యులేషన్ కూడా కన్ఫ్యూజ్ కాకూడదు ఒక్కసారి వెనక్కి రండి నేను అర్థమైతే చెప్పింటా మీకు ఒక్కసారి వెనక్కి వచ్చి చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే నోట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్
ఓకే, సర్కిల్స్ లోని ఎక్సర్సైజ్ 10.2 లోని 13th క్వశ్చన్. Prove that opposite sides of quadrilateral circumscribing a circle subtended supplementary angles at the center of the circle. అసలు ఏంది క్వశ్చన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్. అసలు ఏంది క్వాడ్రిలేటర్ అంటే? మనం మాట్లాడుకున్నాం 4 సైడ్స్ ఉంటుంది, 360 degrees ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉంటుందని వాటి గురించి మాట్లాడుకున్నాం. పారలోగ్రామ్ వేరు, నెక్స్ట్ వీడియో అప్పుడు ప్రీవియస్ వీడియోలో వచ్చింది పారలోగ్రామ్ ది వేరు. ఓకే, ఇక్కడ కోఆర్డినేటర్ మాట్లా ఇది ఎయిత్ ప్రాబ్లం ఎలా చేస్తామో ఇది కూడా అలాగనే ఉంటుంది. కోఆర్డినేటర్ సర్కంస్క్రైబింగ్, అదేంటి సర్కంస్క్రైబింగ్ అంటే చుట్టుముట్టడం. ఏ సర్కిల్ సబ్టెండెడ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అసలు ఏంది ఇక్కడ బాగుందండి, ఒక సర్కిల్ ని ఒక కోఆర్డినేటర్ చుట్టుముడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఉండే వాటిని మనం సప్లిమెంటరీలో చూపెట్టాలి. సప్లిమెంటరీ అంటే ఏంది? 180 degrees. అంటే ఈ యాంగిల్ కలిపితే 180 degrees వస్తుందా రాదా? అలాగనే ఈ యాంగిల్ కలిపితే 180 degrees వస్తుందా రాదా? అది ప్రూవ్ చేయమంటున్నారు. అర్థమైందా? ఒక కోఆర్డినేటర్ ఒక సర్కిల్ ని చుట్టుముడుతుంది, రైట్? ఆ చుట్టుముట్టిన చోట సెంటర్ కాడ మనకి ఇగో ఇక్కడ అదే చెప్తున్నది సెంటర్ కాడ. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్స్ అన్నమాట. అవి మనము సప్లిమెంటరీ యాంగిల్ లో చూపెట్టాలి. అంటే ఈ యాంగిల్ సమ్ చేస్తే 180 రావాలి, ఈ యాంగిల్ సమ్ చేస్తే 180 రావాలి. ఏ బి సి డి ఈజ్ ఏ కోఆర్డినేటర్. కోఆర్డినేటర్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ a circle with center O. ఓకే, అంటే మనం ఏం రాసాం? ABCD కోఆర్డినేటర్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్. ఒక కోఆర్డినేటర్ ఒక సర్కిల్ చుట్టుముడుతుంది. ఎక్కడ? సెంటర్ ఆఫ్ ది O దగ్గర. ఓకే, అంటే టచ్ అవుతుంది కదా ఇదంతా. ఓకే, టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆపోజిట్ యాంగిల్స్ ఏం చేయాలా? 180 degrees అని ప్రూవ్ చేయాలి. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంది? AOB. ఇక్కడ చూడండి, యాంగిల్ AOB ప్లస్ ఇంకో దానికి ఆపోజిట్ యాంగిల్ ఏది? ఇక్కడ చూడండి COD. ఇది యాంగిల్ COD. ఇక్కడ సప్లిమెంటరీ కదా మాట్లాడుతుంది, అంటే ఎంత? 180 degrees చూపించాలి. ఎక్కడ? ఇది ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ AOD, మళ్ళా యాంగిల్ AOD ప్లస్ ఇంకొక యాంగిల్ దీనికి ఆపోజిట్ ఏముంది? BOC. ఇది యాంగిల్ BOC. మొత్తం ఎన్ని డిగ్రీలు అని చూపించాలి? 180 degrees. ఓకే, ఇక్కడ చూస్తే మీకు అన్ని కామన్ యాంగిల్ ఏంది? 0 0. ఓకే, అందుకే ఇప్పుడు ఖచ్చితంగా 180 ఖచ్చితంగా 360 వస్తుంది, కానీ ఆపోజిట్ యాంగిల్స్ మాత్రం మనము 180 degrees గా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి COB. ఓకే, ఆ తర్వాత కన్స్ట్రక్షన్. ఇప్పుడు జాయిన్, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే OP అండ్ ఇక్కడ OP నేను చెప్తున్నాడు OQ OR OS. ఏం చేస్తున్నాడు ఇక్కడ? దానికోసము ఈ O నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాడికి అదే ఆ టచ్ ఉంటుంది కదా, అక్కడికి నేను లైన్ గీస్తున్నా. ఓకే, ఏది? టాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరికి టచ్ అయింది కదా, అడికి ఒక లైన్ గీస్తున్నా. ఓకే, దీన్ని PQRS, రైట్? ఎస్ అనుకున్నాను. ఇక్కడ చూస్తే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. బాగా చూడండి, ఇది ఒక్కటే మాట్లాడదాం. ఏంది? ఇది ఒక్కటే మాట్లాడదాం. దీన్ని యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8 అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇది ఒక్కటే చూడండి, ఏది? ట్రయాంగిల్ ASO, అలాగనే APO. ఈ రెండు ట్రయాంగిల్స్ మనం సిమిలారిటీగా ప్రూవ్ చేసుకున్నాం. ఎందుకంటే యాంగిల్స్ కానీ ఈక్వల్ అనుకో, అన్ని యాంగిల్స్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. ఎందుకు? ప్రూఫ్ ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏది? ట్రయాంగిల్ AOS. ఇగో AOS ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ APO. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ AOP. ఇక్కడ చూడండి, ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఆ రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇక్కడ కామన్ సైడ్ అనేది ఉంది. ఏంది? ఈ రెండు ట్రయాంగిల్ కామన్ సైడ్ ఏముంది? OA కదా. బాగా చూడండి, నేను 180 యాంగిల్ ఇది మాత్రమే మాట్లాడుతున్నాను, వేరేది ఏం మాట్లాడదు. చూడండి, బాగా చూడండి. ఓకే, యాంగిల్ బాగా చూడండి, ఈ రెండు ట్రయాంగిల్ కామన్ సైడ్ ఏముంది? AO ఉంది కాబట్టి AO ఈక్వల్ టు AO. ఏంది? కామన్ సైడ్. ఓకే, తర్వాత ఇక్కడ చూస్తే మనకి రేడియస్ కామన్ ఉంది, అంటే దీనికి ఎంత రేడియస్ ఉంటుందో దీనికి అంత రేడియస్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది?
ఓపి ఈక్వల్ టు ఓఎస్ కామన్ రేడియస్. ఓకే, మళ్ళా తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి ఏ అంటే ఈ టాంజెంట్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది దేనికి థీరం 10.2 we cannot that the tangents from external point are equal అంటే ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కి రెండు టాంజెంట్స్ టచ్ అయితే రెండు టాంజెంట్స్ ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది అంటే ఏంది ఏపీఏఎస్ ఏంది ఆ కండిషన్ రాయండి. ఓకే, ఈ కండిషన్ రాస్తే అయిపోతుంది. ఎక్స్టర్నల్ టాంజెంట్స్ ప్రకారం ఆ రెండు ఈక్వల్ అయిపోతుంది ఎక్స్టర్నల్ పాయింట్ కింద. ఓకే, ఇక్కడ చూడండి సైడ్ అంటే మూడు సైడ్లు వచ్చేసినాయి. మూడు సైడ్లు ఈక్వల్ వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతుంది సిమిలారిటీ అయిపోతుంది. అంటే ట్రయాంగిల్ ఏఓఎస్ అండ్ సిమిలారిటీ ట్రయాంగిల్ ఏఓపి దేని ప్రకారం ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారం. ఎస్ఏఎస్ సిమిలారిటీ ప్రకారం మీరు ఏమైనా కాంగ్రిగెంట్ అయినాయి అంటే ఏంటి ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్ సిమిలారిటీ అయినప్పుడు సైడ్స్ అన్ని సిమిలారిటీ అయినప్పుడు యాంగిల్స్ ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. అలా అర్థమవుతుంది బాగునండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను వాటి సైడ్స్ అన్ని రాశానబ్బా. రాసిన తర్వాత వాటి యాంగిల్స్ ఇప్పుడు ఆ రెండు సిమిలారిటీ అని ప్రూవ్ అయింది. సిమిలారిటీ అంటే ఏంది ఇంకా యాంగిల్స్ సైడ్స్ మొత్తం సేమ్ ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 8 కదా. ఎందుకు నేను అది మాట్లాడుతున్నా అంటే ఇక్కడ లోపల ఇక్కడ చూడండి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం మాట్లాడుతుంది. ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కానీ మనం 180 డిగ్రీస్ అనేది ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 8 అంటే ఇక్కడ చూడండి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 8 ఇది 1 అనుకుందాం. ఓకే, ఇక్కడ బాగా ఇప్పుడు క్వశ్చన్ కానీ బాగుంటే కదా వెరీ ఈజీగా అర్థమైపోతుంది. లెక్క ప్రాబ్లం అర్థమైపోయింది. ఓన్లీ 360 డిగ్రీస్ గురించి మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు చూడండి మనం ఇది మాత్రమే తీసుకున్నాం అంటే సేమ్ దీనికి కూడా అలాగనే తీసుకుంటే ఏమవుతుంది సేమ్ రేడియస్ సేమ్ టాంజెంట్స్ కామన్ సైడ్ మళ్ళీ సేమ్ రేడియస్ సేమ్ టాంజెంట్స్ కామన్ సైడ్ సేమ్ రేడియస్ కామన్ టాంజెంట్స్ ఈక్వల్ అవుతుంది అలాగనే కామన్ సైడ్ అంతా ఈక్వల్ అయిపోతుందా. అలా అన్ని మొత్తం ఈక్వల్ అయినప్పుడు యాంగిల్స్ ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది కదా. ఇక్కడ చూడు మనకేమొచ్చింది యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 8 అని వచ్చింది. ఎందుకు ఈ రెండు సిమిలారిటీ అని ప్రూవ్ అయింది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి సిమిలారిటీ అని ప్రూవ్ అవుతుంది. అంటే సేమ్ ఇది మొత్తం ఒకటే కదా. అంటే ఇప్పుడు సేమ్ ఇగో టాంజెంట్స్ సేమ్ ఉన్నాయి రేడియస్ సేమ్ ఉంది అలాగే కామన్ సైడ్ ఉంది. ఇగో టాంజెంట్స్ సేమ్ ఉంది రేడియస్ సేమ్ ఉంది కామన్ సైడ్ ఉంది. అన్ని అట్నే చేసుకుంటే వెళ్తే ఏమొస్తుంది యాంగిల్స్ అనేటివి ఈక్వల్ వస్తున్నాయి. ఎందుకు వస్తాయి యాంగిల్స్ ఈక్వల్ ఆ రెండు ఎస్ఎస్ ప్రకారం అవన్నీ సిమిలారిటీ అయింది. సిమిలారిటీ అయింది అంటే ఖచ్చితంగా యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అయిపోతుంది. అంటే ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అని రాయొచ్చు కదా. యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 ఇది నంబర్ 2. సిమిలర్లీ ఓకే సిమిలర్లీ యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అంటే యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5 అయిపోతుంది కదా. యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 5 యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది కదా. యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 7 దీన్ని 3 దీన్ని 4. ఓకే ఇప్పుడు చూడండి సమ్ ఆఫ్ యాంగిల్స్ అరౌండ్ ఏ పాయింట్ 360 డిగ్రీస్ ఏంది ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది సర్కిల్ మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటుంది మొత్తము 360 డిగ్రీస్ ఉంటుంది మన అందరికీ తెలుసు. అందుకే సమ్ ఆఫ్ యాంగిల్స్ అరౌండ్ అంటే దాని చుట్టూ మొత్తం ఈ పాయింట్ కాడ ఏముంటుంది మొత్తము 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఏంది యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 3 యాంగిల్ 4 యాంగిల్ 5 యాంగిల్ 6 యాంగిల్ 7 యాంగిల్ 8 మొత్తం కలిపి ఏముంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది. అదే అర్థం యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 3 యాంగిల్ 4 యాంగిల్ 5 యాంగిల్ 6 యాంగిల్ 7 యాంగిల్ 8 మొత్తం ఎంత ఉంటుంది 360 డిగ్రీస్ ఉంటుంది రైట్. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి కామన్ యూనిట్ మాత్రం అంటే మనం ఇక్కడ ట్రయాంగిల్స్ లో తీసుకున్నాం కదా సేమ్ అవి మాత్రమే రాద్దాం. యాంగిల్ 1 యాంగిల్ 8 ఎక్కడ ఉంది యాంగిల్ 1 యాంగిల్ 8 ఓ పక్కకు రాసుకున్నాం యాంగిల్ 1 యాంగిల్ 8. ఓకే మళ్ళా తర్వాత యాంగిల్ 2 యాంగిల్ 3 నేనేం చేయట్లేదు అదే చెప్పిన కమ్యూటేటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది ఎలా కలిపినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3 అగో యాంగిల్ 2 యాంగిల్ 3 మళ్ళీ తర్వాత యాంగిల్ 4 యాంగిల్ 5 యాంగిల్ 4 యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు యాంగిల్ 8 సారీ యాంగిల్ 7 ఓకే ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఎక్కడ పోయింది యాంగిల్ 8 ఇగో ఇక్కడ పోయింది 1 8 2 3 4 5 6 7 ఓకే క్లియర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి యాంగిల్ 1
యాంగిల్ 1. ఇక్కడ చూడండి యాంగిల్ 1 8 బదులు ఏం రాయొచ్చు మనం యాంగిల్ 1 రాయొచ్చు కదా ఫ్రమ్ ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ఈక్వేషన్స్ వాడుకుందాం యాంగిల్ 8 బదులు ఏమని రాసుకోవచ్చు యాంగిల్ 1 రాసుకోవచ్చు కదా ఎందుకు ఈక్వల్ అని ప్రూవ్ అయిపోయింది యాంగిల్ 1 ఎంత ఉంటుంది యాంగిల్ 8 కూడా అంతే ఉంటుంది ఈక్వల్ సారీ యాంగిల్ 1 చూడండి యాంగిల్ 8 బదులు ఏం రాశాను యాంగిల్ 1 అందుకే ఫ్రమ్ 1 and 2 ఇగో 1 2 3 4 ఇవి ప్లస్ యాంగిల్ 2 బదులు యాంగిల్ 3 బదులు ఏం రాయొచ్చు యాంగిల్ 2 రాయొచ్చు కదా యాంగిల్ 2 ఏంది యాంగిల్ 2 రాయొచ్చు యాంగిల్ 3 బదులు ఏం రాయొచ్చు యాంగిల్ 2 ప్లస్ ఇక్కడ చూడండి యాంగిల్ 4 బదులు ఏం రాయొచ్చు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ ఇక్కడ చూడండి యాంగిల్ 7 బదులు ఏం రాయొచ్చు యాంగిల్ 6 రాయొచ్చు యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు మొత్తం ఎంత 360 degrees ఓకే నెక్స్ట్ ఈక్వల్ టు యాంగిల్ 1 రెండు ఉన్నాయి అంటే 2 యాంగిల్ 1 ఇక్కడ చూడండి యాడ్ చేస్తున్నాను అనమాట ప్లస్ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి 2 యాంగిల్ 2 ప్లస్ ఎన్ని యాంగిల్స్ ఇక్కడ 2 ఉన్నాయి 2 ఇక్కడ చూడండి 2 యాంగిల్ 5 ప్లస్ ఎన్ని 2 యాంగిల్ 6 కలిపినాను అనమాట మొత్తం ఎంత 360 degrees ఓకే ఇంకా అయిపోయింది ప్రాబ్లం అంతే ఇక్కడ చూడండి దీంట్లో అన్నిట్లో కామన్ ఏముంది 2 కామన్ ఉంది 2 కామన్ తీద్దాం యాంగిల్ 1 యాంగిల్ 2 యాంగిల్ 1 యాంగిల్ 2 ప్లస్ దీంట్లో మొత్తం 2 కామన్ తీద్దాం యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు 360 degrees ఎందుకు నేను వీటికి మాత్రమే సపరేట్ చేశానంటే మనకి చూడండి ఇక్కడ 1 2 ఆపోజిట్ ఇగో ఈ ఆపోజిట్ యాంగిల్స్ దగ్గర మనం 180 ప్రూవ్ చేయాలండి మళ్ళీ ఈ యాంగిల్ ఏమో ఆపోజిట్ అవ్వాలి ఇక్కడ చూడండి 2 కామన్ తీసాను 2 ఇంటూ ఎస్ నోతర పోతే డివైడెడ్ బై అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్ టు 360 degrees బై 2 ఇక్కడ చూడండి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అంటే యాంగిల్ 1 ని యాంగిల్ 2 కలిపితే ఏమొస్తుంది AOB చూడండి యాంగిల్ AOB కదా యాంగిల్ 1 యాంగిల్ 2 కలిపితేనే మనకి యాంగిల్ AOB యాంగిల్స్ వస్తాయి కదా ప్లస్ బాగా చూడండి అబ్జర్వ్ చేసినప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం లేకుంటే ఎప్పటికీ నేర్చుకోలేం చూడండి మనం నేర్చుకోవాలి మ్యాథ్స్ అనే కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ నేర్చుకుంటే మాత్రం దాని అంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు ఓకే ప్లస్ యాంగిల్ 5 యాంగిల్ 6 యాంగిల్ 5 యాంగిల్ 6 అంటే COD యాంగిల్ COD మొత్తం ఎంత ఇక్కడ చూడండి 2 1 జా 2 180 జా అంటే 180 సప్లిమెంటరీ చూపించేసామా మనం 180 అని ఓకే ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఇగో ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది AOB సారీ గైస్ ఇక్కడ D వస్తుంది చూడండి COD నేను ఆపోజిట్ కదా దీనికి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ కదా COD ఓకే సారీ గైస్ ఇక్కడ చూడండి AOB ప్లస్ COD వచ్చింది 180 degrees ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్లీ ఆపోజిట్ సైడ్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతుంది అంటే ఒకటి అయిపోయింది సేమ్ సిమిలర్లీ ఇక్కడ బాగా గమనిస్తే సేమ్ ఏమవుతుంది అది కూడా సేమ్ అదే దీని ప్రకారమే we can prove that మళ్ళీ సేమ్ అదే వచ్చేస్తుంది AOD ప్లస్ ఇగో AOD అలానే తర్వాత BOD మొత్తం రెండు కలిపితే ఏమొస్తుంది మళ్ళా 180 degrees వస్తుంది సిన్స్ ప్రూవ్డ్ ఇదే ఇంకా ఆన్సర్ అనమాట ఓకే అర్థమైందా అంటే ఇక్కడ చూడండి మనకేమో ఒకటి సారీ గైస్ ఇక్కడ నేను ఒక్కటి B రాసాను అబ్జర్వ్ చేయలేదు COD అనమాట ఓకే COD అలాగే 180 degrees చూపించాలి 180 degrees మొత్తం ప్రూవ్ అయిపోయింది కదా మనకి యాంగిల్ 1 యాంగిల్ 2 కలిపితేనే మనకి AOB యాంగిల్ వస్తుంది యాంగిల్ 2 కామన్ తీసాను ఒక్కసారి గమనిస్తే మనం ఇక్కడ మెయిన్ పాయింట్ ఈ యాంగిల్స్ ని అర్థం చేసుకోవాలా ఈజీగా ఉంటుంది నోట్ గైస్ థ్యాంక్ యూ ఆల్ సర్కిల్స్ తో ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది మీరు చివరి దాకా వాచ్ చేసింటే కన్నా థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కటి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి మన ఛానల్ 10th క్లాస్ వాళ్ళ కోసం సపోర్ట్ గా ఉంటుంది అనమాట నోట్ గైస్